Telangana Chief Minister Revanth Reddy said that the government is ready to provide assistance to engineering colleges. CM participated as the chief guest in the Quality Engineering Education Program organized at JNTU. He said that it was the Congress party that introduced the free reimbursement scheme for the first time in the country. The administrators of the colleges under JNTU should know the government policy. He said the current program has been arranged so that everyone knows the policies of the government. Government policy is crucial in every matter. From this academic year, fee reimbursement will be free of arrears. Colleges should not be industries that create unemployed people. Due to the policies taken by the previous CMs, we are ahead in IT and pharma sectors. He said that the courses were kept in view of the future needs. AI is going to lead the world after pharma and IT. A course related to AI should be introduced in the colleges of the state. The government also encourages it. The CM said that నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను. ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో, ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగి మీద చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయీ. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాడికే ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ 1 ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను. ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో, ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ.
నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగి మీద చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయ్. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్